చూసిండ్లా ఇప్పుడు నేను మాట ముచ్చట పెడతా అనంటే పాట పాడతా అంటున్నది. ఏ ఈ సంతోషాన్ని ఈ బుజ్జమ్మ సంతోషాన్ని మనం కూడా కాదు అని అనద్దు కదా. అంతే. పాట షురి ఎత్తదట. పాలిగా ఇందాం మంచిగా షురి అయ్యి. నీవు రాయి కొట్టేటప్పుడు నేనెంత పిల్లనుంటినా రాయి కొట్టే రాములు, నేనెంత పిల్లనుంటినా రాయి కొట్టే రాములు. నీ పట్నములున్నా నకిరి నా పట్టు జిరకు జలాదో రాయి కొట్టే రాములు, నా పట్టు జిరకు జలాదో రాయి కొట్టే రాములు. నీ డుబైలున్నా నకిరి నా దుడ్డు కళ్ళకు జలాదో రాయి కొట్టే రాములు, నా దుడ్డు కళ్ళకు జలాదో రాయి కొట్టే రాములు. నీ బొంబాయిలున్నా నకిరి నా బొట్టు బిల్లకు జలాదో రాయి కొట్టే రాములు, నా బొట్టు బిల్లకు జలాదో రాయి కొట్టే రాములు. నీవు రాయి కొట్టేటప్పుడు నేనెంత పిల్లనుంటినా రాయి కొట్టే రాములు, నేనెంత పిల్లనుంటినా రాయి కొట్టే రాములు. ఎవరిని యాద్ చేసుకొని అన్న ఈ పాట? మేము రాళ్ళు వేసుకొని ట్రాక్టర్ మీద కూర్చొని వస్తుంటిమి, పాడుతుంటిమిగా. అదే ట్రాక్టర్ లో వాడుతుంది. ట్రాక్టర్ మీద కూర్చొని రాళ్ళు ఏమంటారు బేస్మెంట్ గట్టి రాళ్ళు వేసుకొని వస్తుంటివి, ట్రాక్టర్ మీద కూర్చొని పాడుకుంటూ వస్తుంటివి. రాయి మీద కూడా పాట వచ్చింది. ఇంకా ఇక ఉన్న వస్తువుల మీద కూడా పాటలు పాడేటట్టున్నావు కదా. నిన్ను ఇడిచిపెడితే మంచిగా వాడుతున్నావు కాదు. మరి మీ ఆయన గుర్తుకొస్తాడు కదా నీకు అప్పుడప్పుడన్నా, ఎందుకంటే కట్టుకున్న భర్త కాబట్టి మనం ఎప్పటికి జన్మల మనం చచ్చేదాకా కూడా యాది మరవద్దు అంటారు కదా. మరి మీ ఆయన మీద ఏమైనా పాట కట్టినవా లేదా? కట్టలేదు నేను. ఎందుకు మరి ఎందుకు కట్టలేదు? మీ ఆయన నిన్ను మంచిగా చూసుకోలేదా? ఏమి ఇక్కడ నాడే పోయింది గందేంది ఎంత ఉంటే అప్పుడు 18 సంవత్సరాలు ఉంటున్నా నేను. పెళ్ళయ్యో 10 ఏళ్ళక వాయమ 10 ఏళ్ళకు ఉన్నాడా? అయ్యో అందుకే కదా ఇంత కష్టం వచ్చింది. అందుకే మరి మీ అమ్మ నాన్న మళ్ళీ నిన్ను తీసుకోపోలేదా వాళ్ళ ఇంటికి? ఊళ్ళోనే కదా తీసుకోవాలి. అందరం ఆడేళ్ళ మేము 8 మంది. ఎంతమంది మీ అమ్మ? 8 మంది. 8 మంది. అమ్మ నాన్న ఏం చేస్తుండే పని? పొలం పని. ఇప్పుడు ఉన్నారా అమ్మ నాన్న? లేదు, చచ్చిపోయారు. మొత్తం మంది అక్క చెల్లెలే? ఎంతమంది? 8 మంది. 8 మంది. ఓ నావు. మరి మీ అక్క చెల్లెలు అందరు మంచిగా ఉంటారా నీతో? మంచిగా. మరి నువ్వు ఇట్లా పాటలు పాడుతున్నావు అట్లా అంటే ఏ బుజ్జమ్మ ఓ అక్క గట్ల ఎందుకు వాడుతున్నావు, అందరు నవ్వుతారు అది ఇదని ఏమన్నా అన్నారా? ఎందుకంటారు ఏమన్నారు, ఈమె ఎప్పుడు వాడుతుందని తెలుసు. ఊళ్ళో ఒక పిల్ల పండుగ వచ్చినా ఏది వచ్చినా మస్తు వాడుకుంటా నేను. పాటలు అంటే ఇష్టం నాకు. నువ్వు ఊర్లో అన్నాక నాకు ఒక ముచ్చట యాదకొచ్చింది. బతుకమ్మ పండుగకి ఏమైనా పాటలు పాడతావా ఊర్లల్లో? మరొక పాట పాడవు ఇప్పుడు? పాడతా. మల్లె పువ్వులు రాలే ఉయ్యాల మల్లయ్య మీనా ఉయ్యాల, మల్లయ్య మీనా ఉయ్యాల. సెండువులు రాలే ఉయ్యాల సెండ్రైన మీనా ఉయ్యాల, సెండ్రైన మీనా ఉయ్యాల. పోక పువ్వులు రాలే ఉయ్యాల పోలమ్మ మీనా ఉయ్యాల, పోలమ్మ మీనా ఉయ్యాల. బంతి పువ్వులు రాలే ఉయ్యాల బనదయ్య మీనా ఉయ్యాల, బనదయ్య మీనా ఉయ్యాల. సెండువులు రాలే ఉయ్యాల సెండ్రైన మీనా ఉయ్యాల, సెండ్రైన మీనా ఉయ్యాల. గొడ్డు మల్లెలు రాలే ఉయ్యాల బోడ్రాయి మీనా ఉయ్యాల, బోడ్రాయి మీనా ఉయ్యాల. వన్ని మల్లెలు రాలే ఉయ్యాల వనుమన్ల మీనా ఉయ్యాల, వనుమన్ల మీనా ఉయ్యాల. కాదు ఇవంటే ఇప్పుడు మీరు అందరిగా మిమ్మల్ని మేము ముసలోళ్ళనే అంటాము, మేము ఎందుకంటే ఈడుకున్నాం కాబట్టి. కాదు మళ్ళీ మీకు సంబంధించింది ఇట్లా సప్పట్లు వేసుకుంటా వాడతారు. మరి కోలాటం పాట కూడా ఉంటది కదా, మరి అది కూడా వాడాలి కదా. పాడాలి. మరి యాద్ చేసుకొని వాడిగా. ఎల్లుండి మా ఊళ్ళే బావా, ఎల్లుండి మా ఊళ్ళే బావా, ఎల్లమ్మ జాతారో ఎల్లుండి మా ఊళ్ళే బావా. అప్పుడన చెప్పింటే పిల్ల, అప్పుడన చెప్పింటే పిల్ల, సీరనదెత్తూనే అప్పుడన చెప్పింటే పిల్ల. మా బావలుండారు బావా, మా బావలుండారు బావా, మందిల నాకియకో మా బావలుండారు బావా. ఎల్లుండి మా ఊళ్ళే బావా, ఎల్లుండి మా ఊళ్ళే బావా, దుర్గమ్మ జాతారో ఎల్లుండి మా ఊళ్ళే బావా. అప్పుడన చెప్పింటే పిల్ల, అప్పుడన చెప్పింటే పిల్ల, పటిలనదెత్తూనే అప్పుడన చెప్పింటే పిల్ల. మాయకలుండారు బావా, మాయకలుండారు బావా, మందిల నాకియకో మాయకలుండారు బావా. ఎల్లుండి మా ఊళ్ళే బావా, ఎల్లుండి మా ఊళ్ళే బావా, మైసమ్మ జాతారో ఎల్లుండి మా ఊళ్ళే బావా. అప్పుడన చెప్పింటే పిల్ల, అప్పుడన చెప్పింటే పిల్ల, గదులనదెత్తూనే అప్పుడన చెప్పింటే పిల్ల. మా చెల్లెలుండాది బావా, మా చెల్లెలుండాది బావా, మందిల నాకియకో మా చెల్లెలుండాది బావా.
మా ఊరి సేబాయి కడ మా ఊరి సేబాయి కడ సటుకొచ్చి నని గెలవవే మా ఊరి సేబాయి కడ